2 పనులు పూర్తి కాబట్టినవి. బేస్మెంట్ లెవెల్ 2 జెడ్పీ సీఈఓ గారికి, జెడ్పీటీసీ సభ్యులకు, కోవూరు నియోజకవర్గంలో అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్కి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీస్లో సీసీ రోడ్లు అంటే ఎక్కువ ఉంటాయి మాకు ఎస్సీ ఎస్టీ కాలనీలు. దానికి సీసీ రోడ్లు ప్లస్ సైడ్ రైళ్ళు, బరియల్ గ్రౌండ్స్, కాంపౌండ్ వాల్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ చైర్మన్ గారు. కానీ చాలా వరకు చేస్తున్నాం మనం ఈ 24 నెలల్లో మేము అన్నీ మోస్ట్లీ చేస్తూనే ఉన్నాము. కానీ ఇంకా కూడా ఈ ఎస్టీ ఎస్సీ కాలనీలు చాలా ఎక్కువ ఉన్న వల్ల ఒక 138 హ్యాబిటేషన్స్ ఉన్నాయి కోవూరు కాన్స్టిట్యున్సీలో. దానివల్ల వాటికన్నిటికీ కూడా మనం కనీసం సగం వాటికన్నా చేయాలంటే ఈ కనెక్షన్స్ అవి దయచేసి ఇవి శాంక్షన్ చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే కోవూరు నియోజకవర్గంలో ఎంఆర్ఓ ఆఫీసులు కొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపేట, కోవూరు, ఎంపీడీఓ ఆఫీసులు చాలా చోట్ల పంచాయతీ కార్యాలయాలు కూడా శిథిలావస్థలో ఉన్నాయి. కానీ వాటి మీద కూడా కొంచెం దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. కిచెన్ దగ్గర వాళ్ళు పిల్లలకి ఇప్పుడు మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతో హైజెనిక్ ఫుడ్ ఇస్తున్నాం, గవర్నమెంట్ చేసే పని చేస్తుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఆ కిచెన్లో వండిన తర్వాత ఈ పిల్లలు అక్కడ పోయి ఆ కిచెన్ దగ్గర పోయి ప్లేట్ పట్టుకొని నిలబడుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఒక రూమో లేకపోతే ఒక షెడ్డో ఏదో ఒక ఫెసిలిటీ ఆ పిల్లలు భోంచేయడానికి అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మా కోవూరు కాన్స్టిట్యున్సీలో చాలా స్కూల్స్ రెక్టిఫై చేస్తున్నాం మేము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేము సిఎస్ఆర్ ఫండ్స్తో చేస్తున్నాం. చేసే దగ్గర ప్రతి దగ్గర ఆ స్కూల్లో భోంచేయడానికి కానీ ఆ పిల్లలకి సరైన వసతి లేకపోతే ఒక షెడ్ వేపిస్తున్నాం. అంటే కింద మట్టిలో పెట్టుకుంటున్నారు గిన్నెలు, అట్ట వడ్డిస్తున్నారు ఆ పిల్లలకి. అది ఎలా హైజీనిక్ అవుద్ది? కనీసం ఒక 2 టేబుల్స్ మీద పెట్టుకొని వడ్డించాలి. గవర్నమెంట్ మనకు అన్నీ ఇస్తున్నప్పుడు దాన్ని మనం సరిగ్గా చేస్తున్నామా లేదా అని చూసే బాధ్యత మీరు తీసుకోవాలి తప్పకుండా. సో కాబట్టి మీరు దాన్ని ఈసారి అన్ని స్కూల్స్లో వీలైనంత వరకు కింద పెట్టకుండా వాళ్ళు ఏదో ఒక 2 బెంచ్లన్నా వేసుకొని భోజనం వడ్డించేటట్టు చూడండి. కొంచెం మరొక 3 మాసాల్లో ఈ యొక్క జిల్లా పరిషత్ సమయం పూర్తి కావస్తుంది. బహుశా చైర్పర్సన్ గారు సభ్యుల యొక్క ఆమోదంతో మరొక సర్వసభ్య సమావేశం జరిగే అవకాశం ఉంది. మొదటి సర్వసభ్య సమావేశానికి వచ్చాను, తప్పనిసరిగా ఇంకొక సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ గారు పెట్టినట్లయితే దానికి కూడా వచ్చి అందరితో కలిసి ఈ జిల్లా యొక్క సమగ్ర అభివృద్ధికి జిల్లా పరిషత్ చేసినటువంటి సేవల గురించి మళ్ళీ ఒకసారి ప్రస్తావన చేసుకునే మీ యొక్క సమీక్షలో పాల్గొనడానికి అన్ని రకాల అవకాశాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈరోజు సర్వసభ్య సమావేశంలో కొన్ని అంశాల మీద ప్రస్తావన చేశారు. కొన్ని ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సిన విషయాలను కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి జిల్లా పరిషత్ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థలో అభివృద్ధి సంక్షేమానికి అవసరమైన ఆదేశాలు రావాల్సినవి ఉంటే ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని మన జిల్లాకి రావాల్సినవి తెచ్చుకునే ప్రయత్నంలో నారాయణ గారు, నేను, మా శాసనసభ్యులు అందరం కలిసి పనిచేస్తామని చెప్పి ఈరోజు మీడియా పరంగా ఈ సమావేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క ఫండ్స్ విషయం సంబంధించి జలజీవన్ కావచ్చు, 15th ఫైనాన్స్ కావచ్చు, 15th ఫైనాన్స్ టైటప్ కావచ్చు, ఎంపీ ల్యాండ్స్ కావచ్చు, అదేవిధంగా రోడ్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద, అదేవిధంగా స్కూల్స్లో ఉన్న సమస్యలు,
సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, వీటి మీద అనేక విషయాలను మీరు చర్చించారు. వాటిలో కొన్ని ఇంకా ఇన్కంప్లీట్గా ఉన్న వాస్తవమే. వాటిని కూడా ప్రభుత్వం పరిశీలిస్తూ ప్రతిదీ పూర్తి చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తుంది. నేను కానీ మంత్రివర్యులు కానీ రామనారాయణ గారు ప్రభుత్వం అంటే ఇక్కడ జడ్పీ లెవెల్లో ఇక్కడ కానివ్వడం ఉంటే వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం లెవెల్లో గవర్నర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితోనూ ముఖ్యమంత్రులతో గారితో మాట్లాడి వాటిని అన్నింటి చేయడం జరుగుతుంది.